భోగి అక్రమాలు బట్టబయలు అంటూ అగ్రిగోల్డ్ భూములను భూములని తెలిసే రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చి దర్జాగా విక్రయాలు ఉమ్మడి అధికారుల బృందం సమగ్ర నివేదిక. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని అగ్రిగోల్డ్కి చెందిన నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిసి వైకాపా నేత జోగి రమేష్ కనుసనల్లో ఆక్రమించిన వివాదాస్పద భూములను తాజాగా సిఐడి, ఏసీబీ, రెవెన్యూ అధికారుల బృందం ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి గత నెల 22 సర్వే నెంబర్ల వారీగా కొలతలు వేసి మార్కింగ్ చేశారు. వివాదాస్పద భూమి యజమాని అవ్వా వెంకట శేషనారాయణ, అతని కుటుంబ సభ్యులు, సరిహద్దు స్థలాల యజమానులు, సాక్షులను ఉమ్మడి అధికారుల బృందం తాజాగా విచారించి సమగ్ర వివరాలు సేకరించి కొత్త పాత సర్వే నెంబర్లు, భూమి పత్రాలు, అప్రూవల్, లేఅవుట్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు పరిశీలించిన అధికారులు సమగ్ర నివేదిక తయారు చేశారు. 9 ప్లాట్లు, 2 రహదారులు కలిపి అంబాపురంలో ప్రభుత్వం చేసిన నిషేధ అగ్రిగోల్డ్ భూములను పక్కన ఉన్న రీసర్వే నెంబర్ వేసి జోగిరాజు వెంకటేశ్వరరావు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆర్ఎస్ నెంబర్ 87లో ఉన్న భూమిని 88గా చూపిస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించారు. జోగి కనుసన్నలోని ఆర్ఎస్ నెంబర్ 87లోని అగ్రిగోల్డ్కి చెందిన 9 ప్లాట్ల మధ్యలో ఉన్న రహదారులను కలిపి ఆక్రమించి ప్రహరీ కట్టారు. 9 ప్లాట్ల స్థలం 1540 చదరపు గజాల, రహదారులతో కలిపితే మొత్తం 2194 చదరపు గజాలని అధికారులు తాజా కొలతలు వేసి గుర్తించారు. జోగి రమేష్ కుమార్ రాజు పేరుతో 1074 చదరపు గజాలను 22 డిసెంబర్ 9న ఆర్ఎస్ నెంబర్ 88లో కొనుగోలు చేసినట్టు చూపించారు. వాస్తవంగా ఈ సర్వే నెంబర్లో ఈ భూమి లేదు. దీంతో మళ్లీ స్వీయ సవరణ దరఖాస్తు ద్వారా దస్తావేజ్ 2674, 2675, 2673, 2023 ఏప్రిల్ 29న ఆర్ఎస్ నెంబర్ 87లోకి మార్చారు. బాబాయ్ జోగి వెంకటేశ్వర పేరుతో 1086 చదరపు గజాలు 2022 సెప్టెంబర్ 8న ఆర్ఎస్ నెంబర్ 88లో కొనుగోలు చేసినట్టు చూపించారు. తర్వాత దాన్ని కూడా 2023 ఏప్రిల్ 29న స్వీయ సవరణ దరఖాస్తు దస్తావేజ్ నెంబర్ 2676 ద్వారా సర్వే నెంబర్ 87లోకి మార్చేశారు. అనంతరం ఈ స్థలాలను అమ్మేశారు. జోగివర్గం ఆక్రమించి 2194 చదరపు గజాల స్థలాన్ని మళ్లీ 208 గజాల చొప్పున 7 ప్లాట్లుగా మార్చి 2023 మే 31న అమ్మేసి 10 కోట్ల వరకు జేబుల్లో వేసుకున్నారు. 7 ప్లాట్లను విజయవాడకు చెందిన వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి బంధువులకు విక్రయించడం గమనార్హం. తాజాగా అధికారులు భూములు పరిశీలనకు వచ్చినప్పుడు 7 ప్లాట్లను కొన్న పడిగపాటి పాలమ్మ, సోములు దుర్గాభవాని, సోములు వెంకటేశ్వరరెడ్డి, పడిగపాటి సుబ్బారెడ్డి కుటుంబీకులు వచ్చి దస్తావేజులను అధికారులకు చూపించారు. తాము మోసపోయామని అగ్రిగోల్డ్ భూములను తెలియదని అధికారులతో వాపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.